ఒకసారి చూడండి సార్ చూడండి వెనక్కి కూడా రండి కొంతమంది వెనక్కి కూడా ఫోటోకి వెనక్కి రండి ఓకే ఓకే సార్ ఓకే సార్ మీరు కూడా పైకి వెళ్ళండి సార్ ఇప్పుడు బసవాదేగో అందరూ ముగ్గురు బాలాగారి సన్మానిస్తున్నారు. తర్వాత బాలాగారి అభ్యర్థన చేసుకుంటూ అన్ని విధాలుగా మీ సెక్రటరీకి మీ ప్రెసిడెంట్కి కలెక్టర్గా లెక్కలు చెప్పి నా డ్యూటీని కలిపే చేస్తానని ప్రమాణం చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్ చార్జ్ సెకండ్ సార్ జరగండి సార్ సార్ ఒక్కసారి జరగండి విశేష ఆఫీసర్ దగ్గర ఆహ్వానించింది. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు మనం అందరి శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయించున్నాను. ఒక నిమిషం ప్రపంచ ప్రెసిడెంట్ లేని టైంలో వేసుకొచ్చి తింటారు. కానీ ఆ టైంలో ఎక్కువ డ్యూటీ సెక్రటరీ ఉంటుంది కాబట్టి ఈ సెక్రటరీ మీ డ్యూటీ నిర్వర్తిస్తుంటే ఏర్పడినటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ అదేవిధంగా వాకర్స్ మిత్రులకు సహచరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్ని కొత్తగా ఏర్పాటు చేసింది కారణం ఏంటంటే మనము అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కేవలం వ్యాయామం ఒకటే కాకుండా అనేక మంది చిన్న చిన్న వ్యక్తులందరూ కూడా అలాగే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఇలాంటి వాళ్లకు అలాగే డైయింగ్ డిస్ట్రిబ్యూట్స్కు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మా వంతుగా మేము కృషి చేసి ఈ అసోసియేషన్ ద్వారా వాళ్ళందరికీ అందజేస్తాము. అదేవిధంగా ఈ అసోసియేషన్ బాగా వృద్ధి చెందాలని ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మీ ఆశీస్సులన్నీ కూడా మాకు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అసోసియేషన్ని అన్నిటికంటే మిన్నగా తీర్చిదిద్దడానికి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా కమిటీ రెడ్డి గారు కానీ ఇతర మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని మాకు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే ఈ ఉండే మొత్తం వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా కొన్ని లక్షల మంది ఆరోగ్యం కోసం నడుస్తున్నారు. అందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏసు సుబ్బారెడ్డి స్టేడియంలో నడవడం ఇక్కడ మంచి మంచి సేవా కార్యక్రమం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. నెల్లూరు జిల్లాలో అన్నిటికంటే కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలు కానీ చేస్తున్నారు అక్కడ. దానికి అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు ఉన్న 4 అసోసియేషన్లు కాకుండా చాలామంది అక్కడ దాదాపు 1000-2000 మంది నడుస్తున్నారు కాబట్టి
అందరూ ఒకే అసోసియేషన్ కింద నడవడం కానీ లేదా దాన్ని ఆర్గనైజ్ చేయడం కానీ చాలా కష్టమని గతంలో కూడా అనుకుని దాన్ని డివైడ్గా కొన్ని పార్ట్లుగా చేసుకుంటూ వచ్చాం. దాదాపు 20 మంది ఉంటే ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయొచ్చు. అలా గతంలో చేసినట్టుగా అప్పుడు స్వామి వివేకానంద అసోసియేషన్ కొత్తగా స్టార్ట్ చేశారు. దానికి అధ్యక్షులుగా సుబ్బరాజు గారు, సెక్రటరీగా ఆల్రెడీ మా పాత సెక్రటరీ ఆయన, మళ్ళీ సెక్రటరీగా రమేష్ బాబు, తర్వాత జయదేవ్ గారు ఎన్నిక, రిమైనింగ్ వాళ్ళ టీం అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా ప్రమాణ స్వీకారం చేశారు. మంచి వ్యక్తులు కూడా ఎన్నుకోవడం చాలా అభినందనీయం. మరి ఇది అందరికంటే కూడా ఒకరికి పోటీకి ఇది ఫ్రెండ్లీ మా పోటీగానే ఒకరి మీద ఒకరు పొలిటికల్ మాదిరిగా ఈశ్వర స్వభావం కాకుండా మంచి స్వభావంతో ఫ్రెండ్లీగా ఒక్కొక్కరు ఒక అసోసియేషన్ వాళ్ళు ఒక్కొక్కరు డివైడ్ చేసుకొని మంచి సేవా కార్యక్రమం చేస్తారని, అలాగే చేసేదానికి వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ఎప్పుడు మా సపోర్ట్ను తెలియజేస్తూ మరి ఈరోజు మంచి చాలామంది గ్యాదరింగ్ ఇలాగనే ప్రతిసారి నేను చెప్తున్నాను. ఒక్కొక్క ఫంక్షన్ కనీసం 300 నుంచి 500 మంది గ్యాదర్ కావాలి. ఈ అవేర్నెస్ కలగాలి. ఇది నెల్లూరు జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశంగా ప్రపంచవ్యాప్తంగా మంచి అవేర్నెస్ తోటి అందరు నడిచే కార్యక్రమం చేయాలని పదే చెప్తున్నాను. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని నెల్లూరు టౌన్లో ఉండే అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా పిలిచి ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి మరొకసారి అభినందిస్తూ మరి వీళ్ళు చక్కగా అందరినీ మనల్ని పొంది ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మేమైతే మా ఆదేశం చెప్తుంటాం ఎలాగైతే ప్రోటోకాలు దాన్ని నడుస్తున్నట్టు మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కొత్తగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ మొదలైంది. దీనికి ప్రెసిడెంట్గా సుబ్బరాజు గారు, సెక్రటరీగా మన రమేష్ గారు, ట్రెజరర్గా జయదేవ్ గారు నియమించడం జరిగింది. దానికి తగ్గ సభ్యులందరూ బోర్డు సభ్యులు కానీ గాలి వాకర్ కానీ అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఈ వాకర్స్ అసోసియేషన్ మొదలుపెట్టడం బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.